నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకు 2 తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియగా ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అలాగే మే 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 13న తెలంగాణలోని పార్లమెంటు స్థానాలకు, ఏపీలోని అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదిలా ఉండగా ఏపీలో లోక్సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ అసెంబ్లీ స్థానాలకు 3300కు పైగా నామినేషన్లు ఫైల్ అయ్యాయి. అలాగే తెలంగాణలో లోక్సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో ఈ రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనుంది. మొత్తంగా ఈ రోజుతో నామినేషన్ల పర్వం అయితే పూర్తయిపోయిందని చెప్పుకోవాలి. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చివరిగా నామినేషన్ వేస్తారని విన్నాం. ఈరోజు 25వ తారీఖు ఆయన నామినేషన్ కూడా వేసేశారు. దీంతో అందరూ వేసేసినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఈ రోజుతో నామినేషన్ల గడువు కూడా పూర్తయిపోయింది కాబట్టి మరో 2 రోజులు దీనికి సంబంధించి పరిశీలన ఉంటుంది. అంటే ఎవరైతే నామినేషన్లు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత పరిశీలన తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే వస్తుంది, ఎవరెవరు పోటీ చేయబోతున్నారనే దానికి సంబంధించి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, దాంతోపాటుగా 25 ఎంపీ నియోజకవర్గాలు అంటే పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి పోటీ జరగబోతోంది. కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ వేడి అయితే పూర్తి స్థాయిలో రాజుకుందని చెప్పుకోవాలి. దాదాపు అందరూ ప్రధాన నాయకులు కూడా ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయారు. ఎవరికి వారు ప్రచారాలు ముమ్మరం కూడా చేసేశారు. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే 175 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా ఒక నియోజకవర్గం నుంచి 10 నుంచి 15 మంది యావరేజ్గా పోటీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎవరైతే నామినేషన్లు వేశారో వాళ్ళు యావరేజ్గా 10 నుంచి 15 మంది ఉన్నారని చెప్పుకోవాలి. అయితే వీళ్ళల్లో ప్రధానంగా అంటే ప్రధాన కూటములైనటువంటి ఎన్డీఏ కూటమి, అదేవిధంగా ఐఎన్సీ కూటమి అంటే ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా చోట్ల నామినేషన్లు వేశారు. ఇకపోతే ఎన్డీఏ కూటమికి సంబంధించి కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల జనసేన, కొన్ని చోట్ల టీడీపీ అయితే నామినేషన్లు దాఖలు చేశారని చెప్పుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి 175 నియోజకవర్గాల్లో సింగిల్ పార్టీగా ఆయన పోటీ చేస్తున్నారు. ఎటువంటి పొత్తులు లేకుండా సింగిల్గానే ఆయన వెళ్తున్నారని చెప్పుకోవాలి. అంతేకాకుండా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి విషయం చూసుకున్నట్లయితే ఆయనే స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీలో స్టార్ క్యాంపెయినర్లు ఎవరు అని మనం గమనించినట్లయితే పెద్దగా ఎవరి పేర్లు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే స్టార్ క్యాంపెయినర్గా పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన దాదాపుగా కవర్ చేసేశారు. ఇప్పటికే బస్సు యాత్రలతోటి అంటే శ్రీకాకుళం జిల్లాతోటి నిన్న ఆయన కంప్లీట్ చేశారు. ఇక ఈరోజు ఆయన భారీ ఎత్తున నామినేషన్ కూడా దాఖలు చేశారు. భారీ జన సందోహం మధ్య ఆయన వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన గత పాలన అంటే ఇప్పటి వరకు 5 సంవత్సరాల పాటు ఏదైతే పాలన అందించారో కేవలం సంక్షేమం అనే ఒకే ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నా వల్ల లేకపోతే మా పార్టీ వల్ల ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది, వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది, కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి మీరందరూ ఓటు వేయాలంటూ కూడా ఆయన చెప్తున్నాడు. అంటే కేవలం సంక్షేమం అనే ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని కూడా బలపరిచాం, దాదాపు ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని లేకపోతే దిగువ మధ్యతరగతి కుటుంబాన్ని ఆర్థికంగా మరొక స్థాయికి తీసుకెళ్లే విధంగా మా పథకాలు కావచ్చు, లేకపోతే మేము ఇచ్చేటువంటి ఇతర బెనిఫిట్స్ కావచ్చు, ఈ విధంగా దోహదపడుతున్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా ఇక టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎన్డీఏ కూటమిలో చాలామంది స్టార్ క్యాంపెయినర్లు కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమిలో చాలామంది కీలకమైనటువంటి నేతలు కావచ్చు ఉన్నారు. అంటే కేంద్ర పెద్దల్ని కూడా బీజేపీ రంగంలోకి దింపేటువంటి ఒక ప్రణాళికతో ఇప్పటికే ఉంది. దానికి సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దల మధ్య ఇప్పటికే ఒక ఒప్పందం లేకపోతే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవాలి. అంటే కేంద్ర పెద్దలు వస్తున్నారు, మరోవైపు చంద్రబాబు, లోకేష్, మొత్తంగా చంద్రబాబు కుటుంబం భువనేశ్వరి గారు కూడా తిరుగుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎలాగో ఆయన ఒక స్టార్గా ఉన్నారు కాబట్టి ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు.
ఈ కూటమికి సంబంధించి, మరోవైపు బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి తిరుగుతున్నారు, దాంతోపాటుగా కేంద్ర పెద్దల్ని కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి మొత్తంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా కొంత ఆసక్తికరంగానే పర్యటనలు సాగుతున్నాయని చెప్పుకోవాలి. ఇకపోతే మరోవైపు ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి షర్మిల ప్రధానంగా ఆమె పోటీ చేస్తున్నారు కడప నుంచి. దాంతోపాటుగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆమెతో పాటు కలిసి వస్తున్నాయి, అంటే కాంగ్రెస్తో పాటు కలిసి వస్తున్నాయి. ఇండియా వ్యాప్తంగా కూడా, అంటే ఇండియా కూటమి వ్యాప్తంగా కూడా కమ్యూనల్ పార్టీలు కలిసి వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి. కాబట్టి అంటే ఈ రెండు ప్రధాన కూటములు, దీంతో పాటు సింగిల్గా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ ఉందని చెప్పుకోవాలి. కాకపోతే ఎక్కువగా ఎన్డీఏ కూటమి వర్సెస్ వైసీపీగానే పోటీ ఉందని చెప్పుకోవాలి. పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు ఏదైతే ఇండియా కూటమిని చాలామంది కూడా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే ప్రధానంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ వర్సెస్ వైసీపీగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఈసారి అసలు ఎన్నికల పోరు మాత్రం హోరాహోరీగానే ఉండబోతోంది. మొత్తంగా ఇక నుంచి రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగబోతున్నాయి. నామినేషన్లు పూర్తయ్యాయి కాబట్టి అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు.